శ్రీశైలం మల్లన్న భక్తులు ఆందోళనకు దిగారు. ఇష్టకామేశ్వరి దేవాలయం వెళ్లేందుకు వాహనాల్లో తమను అనుమతించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. శ్రీశైలం శిఖరం వద్ద ధర్నాకు దిగారు. వీఐపీ, వీవీఐపీ భక్తుల వద్ద 1000 రూపాయలు తీసుకుని వారిని తీసుకెళ్తున్నారని సాధారణ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు కూడా జీపులను తమ ఆధీనంలోకి తీసుకుని ప్రోటోకాల్ పాటించి వీవీఐపీ భక్తులను తరలిస్తున్నారు. తమకు టికెట్లు ఇచ్చినా కూడా జీపుల్లో అనుమతించకపోవడంతో శ్రీశైలం శిఖరం వద్ద భక్తులు ధర్నా నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏందో చెప్పట్లేదు. చేపిస్తామని అంటున్నారు. మేము సఫర్ అవుతున్నాము. 2 days అయింది సఫర్. నిన్న ఇవాళ మాకు ఎలాగన్నా కానీ దర్శనం కావాలి. 120 టికెట్లు ఇష్యూ చేసినాం. ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. పొద్దున్న నుంచి డిపార్ట్మెంట్ వల్ల మేము పై అధికారులకు మాట్లాడుతున్నామని చెప్తున్నారు. సబ్ డిఓ గారికి ఫోన్ చేస్తే, సబ్ డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎందుకు పంపించాలి అని చెప్పేసి ఇందాక ముందు అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు. అసలు వాళ్ళ ఏందో మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. మేము మాత్రం సఫర్ అవుతున్నాం. మాకు మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయండి, దర్శనం ఇవ్వండి. కనీసం టీ ఏం లేకుండా పర్వాలేదు, అమ్మవారి కోసం మేము వస్తామని చెప్పి వచ్చాము. నిన్న టికెట్ ఇష్యూ చేశారు. ఇవాళ కూడా మేము మార్నింగ్ 7:30కి ఇక్కడ ఉన్నాము. సరే అని చెప్పారు. 1 hour కూర్చోన్నాము. కూర్చున్న తర్వాత మళ్ళీ మేము ఇవ్వట్లేదు అని చెప్పారు. వాళ్ళ ఇష్యూ వాళ్ళకి జరిగింది కావచ్చు, కానీ భక్తుల మీద ఇష్యూ చేయకండి. వాళ్ళది ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోమని చెప్పండి. మాకు ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాం.